మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఈ నెల 27న జరిగిన రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన రాగుల అశోక్ అనే రైతును అదే గ్రామానికి చెందిన చేవూరి రమేష్ కుటుంబ సభ్యులు పొలంగట్టు వివాదంలో హత్య చేసినట్లు రామాయంపేట సిఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు. హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న చేవూరి రమేష్, అతని భార్య వెంకటలక్ష్మి, కుమారులు వినయ్ తేజ, భరత్ తేజ అనే నలుగురిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు వారు తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన రామాయంపేట ఎస్ఐ రంజిత్, హెడ్ కానిస్టేబుల్ వీరన్న, కానిస్టేబుల్ నాగభూషణం, సాజిద్ కుమార్, శ్రీనివాసులను సిఐ ఈ సందర్భంగా అభినందించారు. 27/6/2024 నాడు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ఫిర్యాదుదారు రాగుల శేఖర్ ఆయన ఫిర్యాదు ఇచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడైనటువంటి రాగుల అశోక్ని వాళ్ళ పక్క పొలం సంబంధించినటువంటి చేపూరి రమేష్ మరియు అతని భార్య, ఇద్దరు కొడుకులు కలిసి హత్య చేసినారని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది ఏంటంటే అశోక్ అతని పక్క పొలం అయినటువంటి రమేష్ తోటి ఇంతకుముందు చిన్న చిన్న గొడవలు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, పాత కక్షల్ని దృష్టిలో పెట్టుకొని రమేష్, అతని కుటుంబ సభ్యులు అతని పథకం ప్రకారం 27వ తారీఖు నాడు ఉదయం గొడ్డలి, కట్టెలు, బండరాళ్ళతోటి కొట్టి హత్య చేసినారని తేలింది. దానిలో భాగంగా వారిని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది. దీని విషయంలో ప్రజలకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న గట్టు తగాదాలు, దారి తగాదాలకి పాత కక్షల్ని మనసులో పెట్టుకొని దాన్ని పెద్దగా చేసుకొని హత్యలకు పెద్ద పెద్ద గొడవలు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం అంత మంచిది కాదు. హత్యకు గురైన కుటుంబం కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది. అదేవిధంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కూడా జైలుకు పోవడం, వాళ్ళ జీవితాంతం దీనికి సంబంధించిన పరిణామాలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా చట్టపరంగా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా నేరస్తులకి శిక్ష పడుతుంది. శిక్ష పడేటట్టే మా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.